ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి సో ఆరోగ్యశ్రీకి అందలం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంటే ఈ బడ్జెట్లో స్పెషల్ ఇంపార్టెన్స్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొన్ని స్పెషల్ కేటాయింపులను చేశారు. అందులో ఒకటి ఆరోగ్యశ్రీ అనమాట. సో ఆరోగ్యశ్రీ పథకం గతంలో మనం చూసుకుంటే 5 lakhs రూపీస్ లిమిట్ ఉండేది అండి. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల వరకు మెడికల్ బెనిఫిట్స్ పొందడానికి ఉండేది. సో దాన్ని ఎన్హాన్స్ చేస్తూ 10 lakhsకు పెంచారు. ఎన్హాన్స్ చేస్తూ 10 lakhsకి పెంచారనమాట. సో పెంచారు కాబట్టి బడ్జెట్ కూడా పెంచాలి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఆన్ యావరేజ్గా ప్రతి నెలకు 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా నెలకు వచ్చే విధంగా టోటల్గా సంవత్సర కాలానికి 1143 కోట్ల రూపాయలను కేటాయించారనమాట. సో అంటే ఆన్ యావరేజ్గా ప్రతి నెల 100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్కు ప్రభుత్వము చెల్లించడానికి ముందుకు వచ్చింది. సో దానిలో భాగంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ లిమిట్ 5 lakhs ఏదైతే ఉందో పెంచుతూ 10 lakhs వరకు చేశారు అనమాట. ఇదొక డెవలప్మెంటల్ స్కీమ్. దాంతోపాటు ఇంకోటి ఏం చేశారు, కొత్తగా 163 రకాలైనటువంటి జబ్బులను రోగాలను కొత్తగా దీనిలో చేర్చారు అండి. ఓకే, సో అది ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం ఏం చేశారు అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో సో ఇది ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ అవ్వాలి, ఈ పథకాన్ని కంటిన్యూ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్కు అంటే ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ బడ్జెట్ను ఎన్హాన్స్ చేయడం జరిగింది ప్రభుత్వము అనమాట.